అరుణాచల అమ్మా. చాలా మంది సత్సంగాల్లో తర్కించుకుంటూ ఉంటారు కదా దేవుడి గురించి. అది మంచిదే అంటారా? అంటే మనిషికి తర్కం అవసరమే. ఉమ్, ఎప్పుడంటే ఉమ్, ఇప్పుడు ప్రతిదానికి వితండంగా తర్కించడం కాకుండా ఉమ్, ఒక సక్రమంగా ఉమ్, నలుగురిలో తర్కం వద్దు, ఉమ్, నీతో నువ్వు తర్కించుకో, ఉమ్, నిన్ను నువ్వు తర్కించుకో. ఉమ్, ఈ శరీరం నేను కాదు, ఉమ్, దీనిలో ఉన్నదేదో అది నేను ఉమ్, అని అనుకుంటూ ఉమ్, దీనిలో ఉన్నది అదేమిటి అసలు ఉమ్, అనే దగ్గర నుంచి తర్కం బిగిన్ చేసుకోవాలి. ఉమ్, కన్ను చూస్తుందా? ఉమ్, ఈ చెవులు వింటున్నాయా? ఉమ్, చెవుల ద్వారా వింటున్నది ఎవరు? ఉమ్, అలాగే నోటి నుంచి రుచి వెళుతూ ఉంది, ఉమ్, ఆ రుచి ఆస్వాదిస్తున్నది ఎవరు? ఉమ్, ఈ శరీరానికి ఏదో స్పర్శ తగిలితే ఆనందం కలుగుతుంది, ఉమ్, మరి దానిని ఆస్వాదిస్తున్నది ఎవరు? ఉమ్, ఇదంతా చేస్తున్నది ఎవరు? దీనికి మూలం ఏమిటి? ఉమ్, మరి ప్రతిరోజు గాఢ నిద్రలో ఉమ్, ఏమైనా పని చేస్తున్నాయా? ఉమ్, మెలకు వచ్చిన తర్వాత పని చేయటొస్తున్నాయి కదా. ఉమ్, కాబట్టి ఇక్కడ ఇలాంటి తర్కం నీకు నువ్వే, నీతో నువ్వే, నీలో నువ్వే ఉమ్, చేసుకుంటూ ఉంటే మంచిదని ఉమ్, మన భగవాన్ రమణ మహర్షి చెప్పారు తండ్రి. ఉమ్, దీనికి ఆ తర్కం ఎంతవరకు అవసరం అంటే ఉమ్, మన రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఉమ్, ఆ తండ్రి చెప్తున్నారు. ఉమ్, అది కూడా ఎంతవరకు అవసరం అంట. ఉమ్, ఇప్పుడు మనకి వడ్ల గింజలు, ఉమ్, బియ్యపు గింజలు ఉంటాయి. ఉమ్, వడ్లలోంచే కదా బియ్యం వచ్చేది. అంటే ఉమ్, ఒక వడ్ల గింజని నాటితే ఉమ్, అది కంకులుగా మారి ఉమ్, వందల వడ్ల గింజలుగా ఉమ్, మనకి ఆ ప్రకృతి మాత అందిస్తూ ఉంది, ఉమ్, భూమాత ఉమ్, కదా. అవునమ్మా. అది ఊక ఉండటం వల్ల ఉమ్, ఆ ఊక తీసేస్తే బియ్యపు గింజ అంటున్నారు. ఉమ్, ఆ బియ్యపు గింజ ఆహారంగా పనిచేస్తుంది. ఉమ్, వడ్ల గింజని ఆహారంగా తీసుకోలేం. ఈ తేడా తెలుసుకోవటం అనేది ఎప్పటి వరకు అంటే ఉమ్, స్వస్వరూప స్థితి ఉమ్, తెలిసి ఉమ్, అది నీకు పరిపక్వమైనప్పుడు, ఉమ్, దానిలోనే నిలిచిపోయినప్పుడు ఉమ్, ఇక ఉమ్, బియ్యపు గింజలాగా ఉమ్, ఆ వడ్ల గింజ మీద ఉన్న పొట్టు ఊడిపోయి బియ్యపు గింజ అయిపోతావు. ఉమ్, అది మళ్ళీ మొలకెత్తదు. ఉమ్, అలాంటిది ఉమ్, ఆ తర్కం అవసరం. ఉమ్, అంటే ఉమ్, మళ్ళీ 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 జన్మలు కాకుండా ఉమ్, ఆ ఊక పోయేదానికి ఉమ్, బియ్యపు గింజగా మారిపోతే మళ్ళీ జన్మలేదు ఇక. ఉమ్, అంటే నీ జన్మకి నీకు అర్థం తెలుసుకున్నావు, ఉమ్, అదన్నమాట. ఉమ్, రామకృష్ణ పరమహంస ఉమ్, ఈ తర్కాన్ని ఉమ్, ఈ రకంగా చెప్పుకొచ్చారు. ఉమ్, అది విశేషం అరుణాచల. ఉమ్. అది మరి ఎంత బాగుంది ఇది. చాలా బాగుంది అంటే అరుణాచల, చక్కగా నీతో నువ్వు చెప్పారు. తర్కించుకోవాలి. ఉమ్, అప్పుడేమవుతుంది ఇక ఉమ్, చూసే కన్ను నేను కాదు, ఉమ్, వినే చెవులు నేను కాదు, ఉమ్, మాట్లాడే నోరు నేను కాదు, ఉమ్, పీల్చే ముక్కు నేను కాదు, ఉమ్, ఈ శరీరానికి స్పర్శ నేను కాదు, వీటన్నిటిని అనుభవించేది ఒకటి ఉన్నది, ఉమ్, అదే ఆత్మ. ఉమ్, ప్రతిరోజు గాఢ నిద్రలో ఉండేది అదే. ఉమ్, తెల్లారి మెలకు వచ్చి మనసుతో కలిసి నానా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంది. ఉమ్, కాబట్టి ఆత్మను నేను, ఉమ్, ఈ మిగతా ఏమీ కాదు, ఉమ్, పంచభూతాలు నేను కాదు, అన్నీ నాలోనివే, అన్నీ ఉమ్, ఆత్మలోనివే ఉమ్, అన్న స్పృహ ఎప్పుడైతే తెలుస్తుందో ఉమ్, అప్పుడు పరిపక్వమై ఉమ్, పండినప్పుడు ఉమ్, పొట్టు ఊడిపోయినా ఉమ్, పర్వాలేదు. ఉమ్, ఆ బియ్యపు గింజగా ఉండి ఉమ్, ఆహారంగా మారిపోతే ఉమ్, నీ ఆలోచనలన్నీ సమసిపోతాయి, ఉమ్, ఆత్మగా మిగిలిపోతావు, ఉమ్, ఆత్మస్థితిలోనే ఉంటావు. ఉమ్, అదే మన రామకృష్ణ పరమహంస చెప్పారు, మన ఉమ్, తండ్రి ఉమ్, రమణ మహర్షి చెప్పారు. ఉమ్, ఈ విషయం తెలుసుకొని మనం ఆచరించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటి తర్కానికి వెళితే ఎంత మంచిగా ఉంది. అవును. అరుణాచల. మరి అరుణాచల, అలాంటి తర్కంలోనే ఉంటారా తమరు? అలాగే అరుణాచల. అరుణాచల అరుణాచల. అరుణాచల. భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. అరుణాచల నమో నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.